Welcome to computer network subject. So today we are going to learning about the concept OSI reference model. OSI reference model ante open system interconnection model. So this is one of the reference model. It is a standard framework recognized by the International Standard Organization. ఈ ఫ్రేమ్వర్క్ యొక్క స్పెషాలిటీ పర్పస్ ఏంటి అంటే how the two computers are transmitted or how the data is transmitted between two computers. అంటే ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి అప్లికేషన్ నుంచి రెండవ కంప్యూటర్లో ఉన్నటువంటి అప్లికేషన్కి డేటా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ని ఈ రెఫరెన్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రెఫరెన్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఈ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్ ద్వారా అంటే కంప్యూటర్ 1 కంప్యూటర్ 2 అన్నట్టుగా సెండర్ అండ్ రిసీవర్ అని కూడా పిలుచుకుంటాం. సో విత్ ది సో ఫ్రమ్ సెండర్ టు రిసీవర్, సో హౌ ద డేటా విల్ బి ట్రాన్స్మిటెడ్ బై యూజింగ్ దిస్ OSI రెఫరెన్స్ మోడల్ అన్నది విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సో ఈ 7 లేయర్స్కి ఒక్కొక్క లేయర్కి స్పెషలైజ్డ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో త్రూ దిస్ mechanism how the data is transmitted we'll see and we can understand. సో ఇప్పటికైతే OSI reference model purpose ఏంటి అన్నది I hope you understand. So that is the matter we'll discuss in the next video. Thank you.